సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్ లో టీచర్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు మంత్రులు అవ్వడం పక్కాగా జరుగుతుంది. ఇప్పుడు ఏపీ అంతటా ఇదే ట్రెండ్ నడుస్తుందా అని అనుమానం కలుగుతుంది. తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేశారు. మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వారే. దాంతో టీచర్లందరూ ఏపీలో మంత్రులు అవుతున్నారనే టాక్ బాగా వినిపిస్తుంది. ప్రస్తుతం వంగలపూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి తాజా మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ ఎంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 28 సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత వైసీపీ పాలనలో మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే. తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. 1995లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి ఎంఈడి పూర్తి చేశారు వనిత. తర్వాత నల్లజర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె లెక్చరర్ గా పనిచేశారు. అయితే తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన వనిత 2009లో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. మరో మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. 2004లో తండ్రి రాజకీయ వారసురాలిగా తొలిసారి అచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో చింతలపూడి నుంచి గెలుపొంది చంద్రబాబు నాయుడు కేబినెట్ లో స్త్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఒక్కప్పటి టీచర్లంతా అనంతరం మంత్రులవ్వడం ఆసక్తికరంగా మారింది. దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళంతా టీచర్లుగా పనిచేసి వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.